Welcome to my channel Solo Coder. Today we are discussing about how to store data in the database. మనం ఒక డేటాని డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఒక ఫామ్ ట్యాగ్ని తీసుకుందాం. ఫామ్ ట్యాగ్ ద్వారా ఒక డేటాని పెట్టుకుందాం. అంటే ఒక ఫామ్ ట్యాగ్, ఇక్కడ ఫామ్ ట్యాగ్ రాయడం ఎలా అంటే HTML ఫస్ట్ HTML బై యూజింగ్ HTML we write the form tag. HTML యూజ్ చేసి ఒక ఫామ్ ట్యాగ్ని రాస్తాం. ఫస్ట్ ఈ ఫామ్ ట్యాగ్ రాసుకున్న తర్వాత దీంట్లో ఫైల్ అనే ఒక కాలమ్ని తీసుకున్నారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, అడ్రస్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనే ఒక 4 కాలమ్స్ తీసుకున్నారు. తర్వాత సబ్మిట్ బటన్ ఒకటి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్గా యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php ఈజ్ ఈక్వల్స్ టు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php అంటే మన PHP ఒక ఫైల్ని ఇక్కడ యాక్షన్ అంటే కాల్ చేస్తున్నాం. దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా రాయాలి. ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php. పోస్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఎందుకు రాసుకున్నామంటే మనం డేటాని పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మనం డేటాని తెచ్చుకుంటున్నామంటే గెట్ మెథడ్ని యూజ్ చేస్తాం. దీన్ని సేవ్ చేద్దాం. Ctrl+S. దీన్ని ఎలా సేవ్ చేయాలి అంటే ఇది మన ఇండెక్స్ పేజ్ కాబట్టి index.php అని సేవ్ చేద్దాం. ఎక్కడ సేవ్ చేయాలి? ఎప్పుడైనా లోకల్ సిలో మన XAMPP సర్వర్ డౌన్లోడ్ చేసుకున్న XAMPP ఫోల్డర్లో htdocsలో సేవ్ చేసుకోవాలి PHP ఫోల్డర్స్ని. ఆఫ్టర్ దట్ మనం PHP కోడ్ని రాసుకుందాం. PHP కోడ్ ఫస్ట్లో HTML ట్యాగ్ తీసుకొని సెంటర్ తీసుకొని PHP అంటే $PHP అనేది PHP ఫామ్ ట్యాగ్ అంటే PHP స్టార్ట్ చేసే ట్యాగ్. ఫస్ట్ మనం PHPని కనెక్ట్ చేసుకోవాలంటే డాలర్ సింబల్ని యూజ్ చేస్తాం. $connect MySQL connect లోకల్ హోస్ట్ అనేది నేమ్, రూట్ అండ్ ద స్టాఫ్ అనేది డేటాబేస్ నేమ్. తర్వాత చెక్ ఇఫ్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయితే ఈ కండిషన్ నాట్ కనెక్టెడ్ అనేది చెప్పమంటున్నారు. ఆఫ్టర్ దట్ ఇన్పుట్ ఇవ్వడం కోసం ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ నేమ్, జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్, ఆ తర్వాత అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే అక్కడ డేటాను పోస్ట్ చేసింది ఇక్కడ స్టోర్ చేసుకోవడం కోసం ఈ డేటాను రాసినాం. కిందకు వచ్చేసరికి మనం డేటా ఏదన్నా టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ట్యాగ్ రాసుకుంటాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? కాలేజ్, వాల్యూస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, అడ్రస్, ఈమెయిల్, MySQL క్వరీ, కనెక్షన్ MySQL. ఇది ఎందుకు రాసుకున్నాము అంటే ఒక లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది కనెక్ట్ అయిందా లేదా చూసుకోవడం కోసం. తర్వాత లాస్ట్లో క్లోజ్ ట్యాగ్ MySQL క్లోజ్. Ctrl+S. దీన్ని మనం ఇందాక HTML ఇండెక్స్ ట్యాగ్లో ఎందుకు ఏమని కనెక్ట్ చేసుకున్నాం? insect.php అని కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ htdocsలో కూడా insect.php అనేది సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం XAMPP సర్వర్ని ఆన్ చేద్దాం. XAMPP సర్వర్లో అపాచీ అండ్ MySQL సర్వర్స్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి MySQL localhost/php myadmin అని కొడితే మనం PHP myadmin డేటాబేస్లోకి ఎంటర్ అవుతాం. PHP డేటాబేస్ myadminలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కనిపిస్తున్న న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక డేటాబేస్ నేమ్ ఏమనుకున్నాం? స్టాఫ్ అనే డేటాబేస్ తీసుకొని ఇక్కడ లాటిన్, స్వీడిష్ అనే ఇవ్వాలి టైప్. ఎందుకంటే మనది ఫామ్ ట్యాగ్ కాబట్టి లాటిన్, స్వీడిష్ _CI అనేది మనం ఇవ్వాలి. క్రియేట్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇందాక మనం టేబుల్ నేమ్ ఏమనుకున్నాం? కాలేజ్ అనేది టేబుల్ నేమ్.
ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 5 టైప్స్ ఆఫ్ డేటా టేబుల్ కాలమ్స్ ఉన్నాయి. 5 క్రియేట్. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏముంది, ఫస్ట్ నేమ్, సెకండ్ లాస్ట్ నేమ్, థర్డ్ జెండర్, ఫోర్త్ అడ్రస్, ఫిఫ్త్ ఏముంది ఈమెయిల్. వీటికి మనం ఏమి ఇవ్వాలి? ఫస్ట్ నేమ్ అంటే varchar, సెకండ్ నేమ్ varchar అండ్ వాడి ఒక సైజెస్ కూడా ఇవ్వాలి. 255 అండ్ దీనికి కూడా varchar 255. ఇప్పుడు మనం ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? సేవ్ అనే ఆప్షన్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా టేబుల్ కాలమ్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. 1 2 3 4 5 కాలమ్స్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, అడ్రస్ అండ్ ఈమెయిల్ అడ్రస్. దీన్ని మనం టెక్స్ట్ చేయడం కోసం మనం తీసుకున్న ఇండెక్స్ని ఇక్కడ కాల్ చేద్దాం. localhost/7058/index.php. ఇక్కడ ఏమైంది? ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. ఏం ఎర్రర్ ప్రింట్ అయింది? index.php ఈజ్ ఎన్ ఎర్రర్. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ మనకు తెలిసిన గ్రీక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఇక్కడ ఆల్రెడీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేసినారు? ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత అరౌండ్ ఇట్ని localhost hddocs 708 అని ఒక ఫోల్డర్లో పెట్టుకోమని చెప్పారు. మనం ఏం చేసాం? ఆ ఫోల్డర్లో పెట్టుకోవాలి, రెండింటిని విడివిడిగా పెట్టాం. సో ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోకల్ సీలో ఉన్న ఎగ్జాంపుల్ సర్వర్ hddocsలోకి వెళ్ళి ఇక్కడ మనం తీసుకున్న 2 ఇండెక్స్ నేమ్స్ని Ctrl+Shift+Nలో న్యూ ఫోల్డర్ తీసుకొని దీన్ని ఏం తీసుకుందాం? సోలోకోడర్ అనే ఒక ఫోల్డర్ తీసుకొని ఈ రెండింటిని ఫోల్డర్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న దాంట్లో localhost ఫోల్డర్ నేమ్ solocoder/filename.php డైరెక్ట్గా ప్రింట్ అయిపోయింది. వచ్చింది చూడండి. ఫస్ట్ నేమ్ ఏంటి? నా పేరు జగదీష్ బండారు. తర్వాత జగదీష్ కుమార్ ఆఫ్టర్ జెండర్ మెయిల్ అడ్రస్ ఒంగోల్ ఈమెయిల్ అడ్రస్ something ఇచ్చేద్దాం. Submit. Something went wrong. What's went wrong? Staff.college does not exist the వాల్యూస్ని ఎగ్జిస్ట్ చేసుకోలేదు అని చెప్తుంది. స్టాఫ్ అండ్ కాలేజ్ ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది అని అనుకుంటున్నారు? ఏం ఎర్రర్ వచ్చింది అనుకుంటున్నారు? కెన్ ఐ సే దట్? నేను చెప్పనా? ఇక్కడ మనం తీసుకున్న స్టాఫ్ అనే ఫోల్డర్ నేమ్స్ అనేవి, అంటే మనం ఇక్కడ స్టాఫ్ అని తీసుకున్నాం, కాలేజ్ అని తీసుకున్నాం. ఇక్కడ మన డేటాబేస్ కాలేజ్ అని ఉంది. ఓకే, ఇక్కడ కాలేజ్ అని ఉంది. మనం తీసుకున్న కోడ్లోకి వెళ్దాం ఒకసారి. ఇన్సైట్ ఇక్కడ ఏముంది? కాల్ ఈజ్ అని ఉంది. కాల్ ఈజ్ అని ఉంది. సో ఇట్స్ ద ఎర్రర్. Ctrl+S, Alt+Tab and again Ctrl+R, and again we need to give the Ctrl+A, Ctrl+C. Let's take a new tab, Ctrl+V, enter. Solocoder.php. It gives the names to the in this code there is some error. Call age, here is one error.
And where is another error? Insect.college and staff. Here is one error. Where the college? Okay, college is one error. And the table name. Table name is one error. And we need to find that any error STAFF staff COLLEZ college. STAFF staff is okay. After COLLEZ college is okay, but it's showing error. Still it's showing error. Why it's still showing error? Insert.php. On this we insert.php. Insert.php. Both are same, but it's showing an error. We need to clarify that error. Otherwise, it will be critical. It's showing undefined array keyword first name underscore is last name and hddocs.php and second line and third line undefined array keyword first name dot array. Okay. Inside first name underscore last name. Okay. But it's still showing error. Control R and Control V, enter. Why it's showing error? In the email and the first name is an undefined error. Undefined array. In hddoc.solo in 11th line, insert into table name values. Insert into table name values, okay. Insert into table name values, first name underscore gender. Okay, first name, last name, all are there is right. First underscore name, last underscore name, control S, alt tab, control R, but it's still showing error. Okay. Welcome to my channel Solo Coder. Today we are discussing about how to store data in the database. మనం ఒక డేటాని డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఒక ఫామ్ ట్యాగ్ని తీసుకుందాం. ఫామ్ ట్యాగ్ ద్వారా ఒక డేటాని పెట్టుకుందాం. అంటే ఒక ఫామ్ ట్యాగ్, ఇక్కడ ఫామ్ ట్యాగ్ రాయడం ఎలా అంటే HTML ఫస్ట్ HTML బై యూజింగ్ HTML we write the form tag. HTML యూజ్ చేసి ఒక ఫామ్ ట్యాగ్ని రాస్తాం. ఫస్ట్ ఈ ఫామ్ ట్యాగ్ రాసుకున్న తర్వాత దీంట్లో ఫైల్ అనే ఒక కాలమ్ని తీసుకున్నారు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ అడ్రస్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనే ఒక 4 కాలమ్స్ తీసుకున్నారు. తర్వాత సబ్మిట్ బటన్ ఒకటి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్గా యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php ఈజ్ ఈక్వల్స్ టు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php అంటే మన PHP ఒక ఫైల్ని ఇక్కడ యాక్షన్ అంటే కాల్ చేస్తున్నాం. దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా రాయాలి. ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు insect.php పోస్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఎందుకు రాసుకున్నామంటే మనం డేటాని పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మనం డేటాని తెచ్చుకుంటున్నామంటే గెట్ మెథడ్ని యూజ్ చేస్తాం. దీన్ని సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్. దీన్ని ఎలా సేవ్ చేయాలి అంటే ఇది మన ఇండెక్స్ పేజ్ కాబట్టి index.php అని సేవ్ చేద్దాం. ఎక్కడ సేవ్ చేయాలి? ఎప్పుడైనా లోకల్ సిలో మన XAMPP సర్వర్ డౌన్లోడ్ చేసుకున్న XAMPP ఫోల్డర్లో htdocsలో సేవ్ చేసుకోవాలి PHP ఫోల్డర్స్ని. ఆఫ్టర్ దట్ మనం PHP కోడ్ని రాసుకుంటాం. PHP కోడ్ ఫస్ట్లో HTML ట్యాగ్ తీసుకొని సెంటర్ తీసుకొని PHP అంటే less than ?
పిహెచ్పి అనేది పిహెచ్పి ఫామ్ ట్యాగ్ అంటే పిహెచ్పి స్టార్ట్ చేసే ట్యాగ్. ఫస్ట్ మనం పిహెచ్పిని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవాలంటే డాలర్ సింబల్ని యూజ్ చేస్తాం. డాలర్ కనెక్ట్ MySQL కనెక్ట్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అనేది నేమ్, రూట్ అండ్ ద స్టాఫ్ అనేది డేటాబేస్ నేమ్. తర్వాత చెక్ ఈ కనెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయితే ఈ కండిషన్ నాట్ కనెక్టెడ్ అనేది చెప్పమంటున్నారు. ఆఫ్టర్ దట్ ఇన్పుట్ ఇవ్వడం కోసం ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ నేమ్, జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్, ఆ తర్వాత అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే అక్కడ డేటాను పోస్ట్ చేసింది ఇక్కడ స్టోర్ చేసుకోవడం కోసం ఈ డేటాను రాసినాం. కిందకు వచ్చేసరికి మనం డేటా ఏదన్నా టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ట్యాగ్ రాసుకుంటాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి కాలేజ్, వాల్యూస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ అడ్రస్ ఈమెయిల్. MySQL క్వరీ కనెక్షన్ MySQL. ఇది ఎందుకు రాసుకున్నాము అంటే ఒక లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది కనెక్ట్ అయిందా లేదా చూసుకోవడం కోసం. తర్వాత లాస్ట్లో క్లోజ్ ట్యాగ్ MySQL క్లోజ్. కంట్రోల్ దీన్ని మనం ఇందాక HTML ఇండెక్స్ ట్యాగ్లో ఎందుకు ఏమని కనెక్ట్ చేసుకున్నాం, insert.php అని కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ HDDocsలో కూడా insert.php అనేది సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం XAMPP సర్వర్ని ఆన్ చేద్దాం. XAMPP సర్వర్లో అపాచీ అండ్ MySQL సర్వర్స్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి MySQL లోకల్ హోస్ట్ /php myadmin అని కొడితే మనం php myadmin డేటాబేస్లోకి ఎంటర్ అవుతాం. దేంట్లోకి ఎంటర్ అవుతాం, php డేటాబేస్ myadminలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కనిపిస్తున్న న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక డేటాబేస్ నేమ్ ఏమనుకున్నాం, స్టాఫ్ అనే డేటాబేస్ తీసుకొని ఇక్కడ లాటిన్ స్వీడిష్ అనే ఇవ్వాలి టైప్. ఎందుకంటే మనది ఫామ్ ట్యాగ్ కాబట్టి లాటిన్ స్వీడిష్ _CI అనేది మనం ఇవ్వాలి. క్రియేట్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇందాక మనం టేబుల్ నేమ్ ఏమనుకున్నాం, కాలేజ్ అనేది టేబుల్ నేమ్. ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్. ఎన్ని టైప్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ డేటా టేబుల్ కాలమ్స్ ఉన్నాయి. 5 క్రియేట్. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏముంది, ఫస్ట్ నేమ్, సెకండ్ లాస్ట్ నేమ్, థర్డ్ జెండర్, ఫోర్త్ అడ్రస్, ఫిఫ్త్ ఏముంది ఈమెయిల్. వీటికి మనం ఏమి ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ అంటే varchar, సెకండ్ నేమ్ varchar అండ్ వాటి యొక్క సైజెస్ కూడా ఇవ్వాలి. 255 అండ్ దీనికి కూడా varchar 255. ఇప్పుడు మనం ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, సేవ్ అనే ఆప్షన్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టేబుల్ కాలమ్స్ అనేవి క్రియేట్ అయిపోయి 1 2 3 4 5 కాలమ్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ అడ్రస్ అండ్ ఈమెయిల్ అడ్రస్. దీన్ని మనం టెక్స్ట్ చేయడం కోసం మనం తీసుకున్న ఇండెక్స్ని ఇక్కడ కాల్ చేద్దాం. లోకల్ హోస్ట్ /7058/index.php. ఇక్కడ ఏమైంది, ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. ఏం ఎర్రర్ ప్రింట్ అయింది, index.php ఈజ్ ఎన్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనకు తెలిసిన గ్రీక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఇక్కడ ఆల్రెడీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత అరౌండ్ వీటిని లోకల్ హోస్ట్ HDDocs 708 అని ఒక ఫోల్డర్లో పెట్టుకోమని చెప్పారు. మనం ఏం చేసాం, ఆ ఫోల్డర్లో పెట్టుకోవాలి, రెండింటిని విడివిడిగా పెట్టాం.
సో ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, లోకల్ సీలోకి వెళ్ళి లోకల్ సీలో ఉన్న ఎగ్జాంపుల్స్ హెచ్డి డాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం తీసుకున్న 2 ఇండెక్స్ నేమ్స్ని కంట్రోల్ షిఫ్ట్ ఎన్లో న్యూ ఫోల్డర్ తీసుకొని దీన్ని ఏం తీసుకుందాం, సోలో కోడర్ అనే ఒక ఫోల్డర్ తీసుకొని ఈ రెండింటిని ఫోల్డర్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న దాంట్లో లోకల్ హోస్ట్ ఫోల్డర్ నేమ్ సోలో కోడర్ /filename.php